హల్లెలూయా. కూర్చుందామండి. చెప్పండి. మంచిది. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించుగాక. ఈరోజు ఒక నూతన అంశాన్నితో మనం ప్రారంభిస్తాం. అది ఎన్ని వారాలు ఉంటుందో నాకు తెలియదు. ఈ వారం నాకు ఇచ్చింది నేను ధ్యానం చేస్తాను. ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గంట చెప్తాను వాక్యం. ఎక్కువ చెప్పను. 10 నిమిషాలు తక్కువ 10 అయింది అంతేనా. మీ టైం కూడా 10 నిమిషాలు తక్కువ 11కే నేను ముగించి నేను వెళ్ళాలి. ఈరోజు నాకు కూడా చాలా పనులు ఉన్నాయి. అంటే పనులు లేకపోతే మమ్మల్ని చంపేస్తారా అన్నట్టు పెట్టద్దు మీ ఫీలింగ్స్. మంచిది, అవసరాన్ని బట్టి ఆ విధంగా చెప్తున్నాను. ఒక వాక్యాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుతామండి. బైబిల్ నుండి వారు అందరం కూడా తీసుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనముని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సరిపోద్ది. 3 అయిపోయినాయా? 2 ఇంకోటి చదువుతుంది. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. సరిపోద్దండి. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఈ పత్రిక రాసింది పూర్తిగా ఆధారాలు లేవు కనుకనే ఇంకా ఆయననే ఒక నిర్ధారణకి మనం రావచ్చు. పౌలు గారు రాసిన యొక్క ఉద్దేశం చూసినప్పుడు ఇందుట్లో ఈ ఇప్పుడు చదివి 3 వచనాల్లో ఒక 10 వారాలు మనం ధ్యానం చేసుకుంటే కొంతవరకు మనం ధ్యానం చేసుకోగలుగుతాం. అయితే ఒక్క మాట మాత్రమే ఈ సమయంలో ధ్యానిస్తూ ఆ ఒక్క మాటే పూర్తి అవ్వదు. దేవుని చిత్తం అయితే మరోసారి కూడా ధ్యానం చేసుకుందాం. ఏంటి అంటే ఇక్కడ రాయబడుతున్న మాట యేసు వైపు చూసుసు. అంతే మన అంశం ఈరోజు. యేసు వైపు చూసుసు అనే మాట. ఎవరి వైపు చూసుసు? అందరూ చెప్పండి. అక్కడ నుంచి వినపడలేదు. ఆ వెనకాల అది మరే మాట్లాడరా. మళ్ళీ చెప్పండి అందరూ. ధ్వని బాగా వచ్చింది. దాన్ని మీ పక్కన తగ్గింది. అది ఏమిన్నాము అంటే యేసు వైపు చూసు. ఏం చూస్తాం అంటే అప్పుడు సువార్త చెప్పడమే. మీరు మంచిది. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూసు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అవును అండి. ఇప్పుడు ఇలా చాలాసార్లు ఏమంటే లోకం వైపు చూసే ప్రమాదం ఉంది, అలాగే మన వైపు చూసుకునే ప్రమాదం కూడా ఉంది. లోకం వైపు చూసుకునే పరిస్థితులు ఉన్నాయి, మన వైపు చూసుకునే పరిస్థితులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో యేసు వైపు చూసినట్టు వారు ఉన్నారు, లోకం వైపు చూసిన వారు ఉన్నారు, వాళ్ళ వైపు చూసుకునే వారు కూడా ఉన్నారు. ఎందుకు అంటే ఎందుకు వాళ్ళందరినీ పెట్టాడు దేవుని వాక్యంలో అంటే ఆ యేసు వైపు చూస్తే ఏం జరుగుతుంది, లోకం వైపు చూస్తే ఏం జరుగుతుంది, తన వైపు చూసుకుంటే ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా మనకి అర్థమయ్యి ఓహో యేసు వైపు చూస్తే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయా. అయితే యేసు వైపు చూద్దాం. ఆయన యొక్క నిశ్చయతలోకి దేవుడు మనల్ని నడిపించడం కోసం ఇది రాశాడు. అర్థమైందండి. ఇది మంచిది అంటే చెడ్డది ఏంటో చెప్పాలి, చెడ్డది కూడా ఏంటో చెప్పాలి. ఎందుకంటే ఓహో ఈ చెడ్డది కదా, అయితే మనం మంచి తీసుకుందాం అన్నట్లుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే యేసు వైపు చూసు అనే మాట మనం చూస్తున్నాం. ఏమండి ఊరికే పైనే మీకు జ్ఞాపకం చేసి తరద వాక్యంలోకి వెళతాను. పరిశుద్ధ గ్రంథంలో మరి ఆలోచన చేస్తే ఊరికి ఆలోచన చేద్దామంతే. అందరికీ కూడా జ్ఞాపకం వచ్చేటట్లుగా అర్థమయ్యేటట్లుగానే నేను మాట్లాడతాను. గమనించండి.
ఎందుకంటే ఇక్కడ గొలియాతు కనిపిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో. గొలియాతు ఏమండి ఎవరిని చూసి అంత ధైర్యం అంటే ఎవరిని చూసి? మొదటగా తన యొక్క బలం చూసి. నేను 6 మూరల జానున్నాను, ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కడు కూడా లేడు. ఏమండి వాడుకున్న బలం ఎవడికి లేదు. తన్ను చూసి అతిశయించి ఏమండి వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు, ఇశ్రాయేల్ మీద సవాలు చేస్తున్నాడు, తొడగొడుతున్నాడు. రాజు సైతం కూడా గజగజలాడిపోతున్నాడు. రాజు సైతం ఒకప్పుడు ఏమండి గొప్ప సైన్యాన్ని జయించాడు, బలవంతులైన వారిని ఓడించాడు. సౌలు గొప్ప యుద్ధాలు చేశాడు, ఆయన కూడా గొప్ప విజయాలు పొందుకున్నాడు. కానీ ఇక్కడ చూస్తే వీడి ప్రగల్భాలు చూసినప్పుడు వాడు ప్రగల్భాల్లో నిజముంది కదా అన్నట్లుగా భయపడిపోతున్నారన్నమాట. అయితే ఇక్కడ మరో కనుక చూస్తున్నాం, దావీదు ఎవడి దేవుని వైపు చూస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నాడు? యేసు వైపు చూస్తున్నాడు. అంటే పాత నిబంధన కాలంలో యెహోవా, కొత్త నిబంధన కాలంలో యేసు అనేది విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథం నుంచి ఒక మాట చూపిస్తాను చూడండి. 45:22 ఏంటది? 45:22 చదవండి. యెషయా గ్రంథం. భూ దిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఎవరి వైపు చూసి రక్షణ పొందాలి అంటే ఎవరైనా? యెహోవా. అంటే ఇక్కడ ఏంటంటే యేసు వైపు చూసు అంటే అప్పటికి యేసు లేడు కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ నా వైపు చూస్తూ రక్షణ పొందండి అన్నాడు దేవుడు. ఇక్కడ అదే మాట మనం తీసుకోవాలి. కొత్త నిబంధనలో క్రీస్తు యేసునందు వారికి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే అది. ఏమండి నా వైపు చూసి రక్షణ పొందండి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నమాట అక్కడ. కానీ ఇక్కడ భూ దిగంతముల వరకు యేసును అంగీకరించిన ప్రతి ఒక్కరితో చెప్తున్నమాట. యేసు వైపు చూసు. ప్రియమైన దేని బిడ్డలారా, యేసు తెలియనప్పుడు గొలియాతులాగా దేన్నో చూసాం, దేన్ని బట్టో మనం అతిశయించి ఉండొచ్చు. కానీ గమనించండి, ఇక్కడ తను చూసుకున్నాడు. రెండోదిగా తన దేవతను చూసుకున్నాడు. తన దేవత గుడికి వెళ్ళి ఏమండి అక్కడ మొక్కుకుని, అక్కడ మొక్కుబడి చెల్లించి, అక్కడ ఒక బొట్టు తీసుకుని పెట్టుకుని ఉంటాడు. ఎందుకంటే మొత్తం అంతా కూడా శిరస్నానం ధరించేశాడు, ఆయుధాలు ధరించేశాడు, ఒళ్ళంతా. ఖాళీ ఎక్కడ ఉంది? నిషుడి మీద ఖాళీ ఎందుకు ఉంది అక్కడ? ఖాళీ బొట్టు పెట్టుకుంటానికి. అదే అవ్వచ్చు. ఆ బొట్టు పెట్టుకోకపోతే అది కూడా మూసేద్దుడు, అది మూసేసినా దాని పైన కొట్టినా పడుతుడు కూడా. కానీ ఖాళీ ఎక్కడ ఉంది? ఎందుకంటే వాడు దేవతకు మొక్కుకుని దాన్ని వైపు చూసుకుంటూ ఇక్కడ సాలాంజ చేస్తున్నాడు. 40 రోజులండి సాలాంజ చేస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. రాయండి మీలో మగోడు ఎవడ లేడన్నట్టుగా. వీళ్ళంతా కూడా ఇక్కడ భయపడుతున్నారు, వాడింకా చూస్తున్నారు. కానీ దావీదు మాత్రం వీళ్ళంతా కూడా గొలియాతు చూస్తున్నారు గనుకుని వారందరూ కూడా భయానికి గురయ్యారు. ఇక్కడ ఒక మన పాఠం ఏంటి అంటే, మనము సమస్య వైపు చూస్తాం, భయాందోళనకు గురవుతాం. సమస్య నుండి ఇడిపించగల యేసు వైపు చూడాలి మనం. సమస్య వచ్చినప్పుడు సమస్యను మేము ఫోకస్ చేయకూడదు. ఈ సమస్య నుండి ఏమండి విడిపించి తప్పించి నేను రక్షించగల సమర్థుడు నీకోసం ప్రాణం పెట్టినట్టు వాడు ప్రభువైన యేసు మనకున్నాడు. ఆయన వైపు చూడాలి. నీ సమస్య ఆయన మాత్రమే పరిష్కరించగలడు, ఆయన మాత్రమే ఇడిపించగలడు, ఆయన మాత్రమే కాపాడగలడు, ఆయన మాత్రమే నిన్ను నడిపించగలడు అనే విశ్వాసం యేసు మీద ఉంచాలి. మనం యేసు మీద ఉంచాలి. ఇక్కడ యెహోవా మీద ఉంచాడు ఈయన దావీదు. దేవుడి వైపు చూస్తున్నాడు దావీదు కనుక ధైర్యంతో వెళ్ళిపోయాడు. వీళ్ళు గొలియాతును చూస్తున్నారు, భయంతో ఆగిపోయారు. సమస్య వైపు చూసినప్పుడు ఆగిపోతాం, విశ్వాసంలో బలహీనపడిపోతాం, కలవర చెందిపోతాం, టెన్షన్ పడిపోతూ ఉంటాం, విశ్వాసం సనిగిలిపోద్ది. అయ్యో దేవుడు నమ్ముకున్నాను, నాకేంటి ఇలాంటి సమస్య ఏంటి, ఈ సమస్యలు ఏంటిరా బాబు, ఈ బాధలు ఏంటిరా
అన్నట్టుగా మనలో మనకి అనేక ప్రశ్నలు వచ్చి మనం ఏం చేస్తున్నాం, విశ్వాసంలో బలహీనపడిపోయే ప్రమాదం ఉంది. అయితే అలా కాకుండా ఈ బలహీనతల్లో కూడా, సమస్యల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా నీవు మరింత ధైర్యాన్ని నీవు నింపుకోవాలంటే యేసు వైపు చూడాలి. అంతే, అంతే సింపుల్. యేసు వైపు చూడాలి. నా అంశం ఏంటంటే ఈరోజు యేసు వైపు చూడు. అంతే. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఏవండి ఆయనకు తెలుసు. నీ సమస్య ఏంటో ఆయనకి తెలుసు. నీ బాధ ఏంటో తెలుసు. నీ దుఃఖం ఏంటో తెలుసు. నీ కష్టం ఏంటో తెలుసు. నీ పక్కన కూర్చున్నవాడు కూడా తెలియదు నీ గురించి. ఇక్కడ నిలబడి నాకు కూడా తెలియదు, కానీ ఆయన తెలుసు. నిన్ను రక్షించాడే, నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షించాడే, ఆయన తెలుసు. నీ కష్టం తెలుసు, నీ బాధ తెలుసు. కనుకనే ఆయన చూడు. ఆయన మేము చూడకపోతే నీవు సమస్య వైపు చూసుకుంటే ఏమని కూడా తెలుసా, ఎందుకురా బాబు ఈ సమస్యలో చచ్చిపోతే మంచిది. ఏంటి మంచిది? ఏం మంచిది? చచ్చిపోతే మంచిది. చచ్చిపోతే సమస్యకు పరిష్కారం అయిపోద్దా? సమస్య పరిష్కారం కాదు. ఈ సమస్య ఇంకా పెద్దది అయిపోద్ది. పరిష్కారం సావు కాదండి. ప్రియ దేని బిడ్డ, ఒక అమ్మాయి నా దగ్గర వచ్చింది. చచ్చిపోవాలనుకున్నానండి అని. అలాంటి మాట మళ్ళీ మాట్లాడితే నా దగ్గర రావద్దు అంటే ఆ సమస్యలు అటువంటి ఆవిడ అంతం కూడా ఆ అవకాశం ఉంది. ఆవిడకి వచ్చిన బాధలు అటువంటి నిజంగా. కానీ నేను చెప్పాను, వెంటనే దేవుడు పరిష్కారం చూపించాడు. దేవుడు అద్భుతం కార్యం చేశాడు. పిల్లరా, ఎన్నో వారాలుగా, నెలలుగా ఆ సమస్య జటిలం అయిపోయింది. కానీ దేవుడు అద్భుతమైనటి రీతిలో ఆ సమస్యకు పరిష్కారం చూపించాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. చాలాసార్లు అంటే వారే కాదు, మనం కూడా చచ్చిపోతే అనుకుంటామండి. నువ్వు సమస్యను చూసినంతసేపు అదే అనిపిస్తుంది మనకి, అదే పేరేపిస్తుంది మనకి. ఎందుకంటే మనం మనుషులం కదా, మనుషులుగా మనం బలహీనం. అర్థమైందండి? మనుషులుగా మనం బలహీనం అనిపిస్తుంది. కానీ బలవంతుడైన దేవుడు మనకు ఉన్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. రాజ్యభారం అంటే నీ భారం నా భారం కూడా మోసే ఆ బలం ఆయనకు ఉంది. అందులో నీ చింత యావత్తు నా మీద వేసే, నీ భారము యెహోవా మీద మోపడు. నువ్వే మోసుకుంటున్నావు, మనమే మోసుకుంటున్నాం. కనుకనే మన మనసు ఏమైపోతుంది? ఇసుకు చెందిపోతుంది. మన మనసు ఏమైపోతుందండి? కృంగిపోతుంది. ఆయన మీద చూడు, ఆయన మీద వేసాయి. మనం ఆయన మీద వేసేసి ఫ్రీగా ఉండు. ఏమండి? ఆయన మీద వేసేసి ఫ్రీగా ఉండడం ఎలాగా? సపోజ్ దానికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎలాగంటే, నీకు ఒక్కడైనా కుమారుడు నాకు బలి మోరీ దేశం తీసుకొచ్చి ఆ దేశంలో ఒక కొండ చూపిస్తాను, ఆ కొండ మీదకి వెళ్ళి నీ కొడుకుని బలి ఇచ్చి అన్నాడు దేవుడు. కొడుకుని ఇస్తానని చెప్పిన దేవుడు 25 సంవత్సరాలకి ఇచ్చాడు. 25 సంవత్సరాలకి ఇచ్చిన దేవుడు సుమారు 20 సంవత్సరాలు సుమారు వచ్చేసింది వయసు కొడుక్కి. 100 సంవత్సరాల వయసులో కొడుకు పుట్టాడు. తల్లికి 90 సంవత్సరాల వయసులో కొడుకు పుట్టాడు. ఇప్పటికి నేను 120 సుమారు ఈయనకు వచ్చేసాయి, 110 సుమారు ఆవిడకి వచ్చేసాయి. ఇప్పుడు బలిమ్మంటున్నాడు దేవుడు. ఇత్తనని చెప్పి 25 సంవత్సరాలకి ఇచ్చాడు. ఆ కొడుకుని బలి అంటున్నాడు. పై ఎక్కడ పోవాలంటే ఫలానా దేశం తీసుకెళ్ళి ఆ దేశంలో పర్వతం మీద చిత్తమన్నాడు. అంతే, ఏమడలేదు. ఏమయ్యా నువ్వు ఎత్తానని 25 సంవత్సరాలు మమ్మల్ని గురించావు, 20 సంవత్సరాలు అసలు ఎత్తావా ఇవ్వవా అన్నట్టుగా చేసావు, పోనీ ఇచ్చావు. ఎంత అలారముద్దుగా పెంచుకుంటున్నావు, 20 సంవత్సరాల వరకు పెంచుకున్నావు. మళ్ళీ ఇదేంటయ్యా? అది కాకుండా ఏదోడుతో అడుగు, ఉన్నది ఒక్కడే కదా, ఇచ్చింది ఒక్కడే కదా. మరి నీ సంతానానికి ఈ దేశాలను ఇచ్చేస్తానంటున్నావు. ఈడి చంపేస్తే ఇంకా సంతానం ఏంటి అది అనొచ్చు. లేదండి, ఆయన ఏది చెప్తాడో అది చేస్తానంతే, చెప్తాం అన్నాడు అంతే. ఎవడికి కట్లు సిద్ధపరుచుకున్నాడు, కొడుకుని సిద్ధపరుస్తాడు, పనులు సిద్ధపరుస్తాడు, గాడిదలు సిద్ధపరుస్తాడు. పదండి అన్నాడు. పనులను తీసుకుని గాడిదల మీద కొడుకుని తీసుకెళ్ళిపోతున్నారు. సరే, మూడు దేశం వెళ్ళిపోయారు. మూడు దేశం వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు కొండ ఎక్కాలి. ఒక మనిషిని దహించడానికి ఎన్ని పుల్లలు కావాలో అంత మోపట్టుకెళ్ళారు. ఆ పుల్లలన్నీ కట్టకట్టుకుని, ఆ పుల్లలన్నీ కూడా కట్టకట్టుకుని కొడుకు నెత్తి మీద పెట్టి
చూడండి, ఇటు చూడండి. ఆకూరి చౌదరి గారు నెత్తిమీ పెట్టుకుని కొండెక్క అన్నాడు. పనిలో లేకుండా మేము ఉన్నాం కదండి మోయటానికి. మీరు ఈ గాడి దగ్గర ఎక్కడ ఉండండి, మేము యెహోవాకు బలిచ్చి మళ్ళీ వచ్చేస్తాం. బలిచ్చేసి వస్తాను అన్నాడు, వస్తామన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకళ్ళిద్దరా? ఇద్దరు వెళ్తాం, ఇద్దరు వస్తారు. ఎలాగొస్తారు? బలిచ్చేసిన తర్వాత విశ్వాసం. బలిచ్చినా కానీ, దహించేసినా కానీ బూడిదలో నుంచి నా కొడుకుని సృష్టించగలడు ఆయన. నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే అబ్రాహాము దేవుని చూస్తూ ఉన్నాడు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు కనుక విశ్వాసం ఆయనకి. ఆయన వైపు చూస్తాడు కనుక ఎక్కడ ఆయనలో ఎవండి టెన్షన్ లేదు, కలవరం లేదు, భయం లేదు, దిగులు లేదు, ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. ఏమండి ఎక్కడ ఏమాత్రం కూడా తొణకం లేదు. కారణం దేవుని చూస్తున్నాడు. వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్తూ ఉన్నారు, మధ్యలోకి వెళ్ళారు, కొండ ఎక్కుతున్నారు. ఈయన అంటున్నాడు, నాయన మరి బలిత్తనకేమో కత్తి తెత్తనం బాగానుంది, మరి కట్టెలు కూడా తెత్తనావు బాగానుంది, నుప్పు తెత్తనావు, కత్తి తెత్తనావు, మరి గొరిపిలేదు నాయన అంటే మర్చిపోడేమో నాయన అని చెప్పేసి అడుగుతున్నాడు. యెహోవా ఈరే. అదండి దేవుని చూసినప్పుడు ఇవ్వండి మనలో ఎటువంటి టెన్షన్ రాదు. కానీ ఎంత టెన్షన్ పడాలి అక్కడ, ఎంత టెన్షన్ పడాలంటే అసలు చెప్పలేము. కానీ ఏ టెన్షన్ ఉందా? మరి మనం ఏంటి చిన్న చిన్న సమస్యలకు టెన్షన్ పడిపోతున్నాం, కలవబడిపోతున్నాం. ఏదో తెలుసా? అంటే నీవు దాని వైపు చూస్తున్నావు, ఆ సమస్య వైపు చూస్తున్నావు, నీ కష్టం వైపు చూస్తున్నావు, నీ బాధ వైపు చూస్తున్నావు, నీ ఆర్థిక ఇబ్బందుల వైపు చూస్తున్నావు కాదు. వీటి నుంచి విడిపించే యేసు వైపు చూడమంటున్నాడు ఇక్కడ దేవుడి వాక్యంలో. యేసు వైపు చూడు, నా వైపు చూడు అంటున్నాడు ఆయన. యేసు వైపు చూస్తూ సాగు. కాబట్టి నీ సమస్యకు పరిష్కారం అవుద్ది, నీ పరిస్థితులు మార్చబడతాయి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం నుండి ఒక విషయాన్ని మనం గమనిద్దాం. అబ్రాహామును దేవుడు పిలిచాడు, వెళ్ళాడు. అబ్రాహాముతో పాటు లోతు కూడా వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, నేను చూపించే దేశం వెళ్ళమని అబ్రాహాముతో. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అంతవరకు కూడా దేవుడికి, అబ్రాహాముకి దేవుడు మాట్లాడతాడనే సంగతి తెలియదు. కాబట్టి దేవుడు మాట్లాడతాడా? ఎంతమంది నమ్ముతారు? నమ్మిన వాళ్ళు దేవుడు చెప్పండి. అంటే అందరూ ఎత్తారు కానీ కొంతమంది ఎత్తారు కానీ తెలియకుండా ఎత్తారు. నాకు తెలియదు, మీకు అందరూ తెలుసు. నేను యేసు నమ్ముకోక ముందు నాకు తెలియదు, మీకు కూడా తెలియకపోవచ్చు. నమ్ముకోక ముందు ఇప్పుడు తెలుసు మీకు, నాకును. దేవుడు నేను శనివారాలు చేయటం, మంగళవారాలు చేయటం, పూజలు చేయటం, పుస్తకారాలు చేయటం ఎన్నెన్నో చేస్తూ వచ్చాను. అప్పుడు దేవుడు మనం అనుకుంటాం, మొక్కుంటాం అనుకు తప్ప మాట్లాడతానని తెలియదు. కానీ ప్రభువు మాట్లాడిన తర్వాత నాతో అర్థమైంది, దేవుడు అనేవాడు మాట్లాడతాడు, మాట్లాడేవాడే దేవుడు, మాట్లాడలేని వాడు దేవుడు ఎలాగవుతాడు అనే సత్యం నాకు అర్థమైంది. అలాగని అబ్రాహాము కూడా బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటున్నాడు. కొన్ని వందలు, కొన్ని వేలు అప్పటికి అమ్మి ఉంటాడు ఆయన, కొన్ని వేల బొమ్మలు. ఎందుకంటే వాళ్ళ కుటీరం అదే కదా, వారి వృత్తి అదే. కాబట్టి ఏమంటే కొన్ని వేలకు పెద్ద లక్షలు అమ్మి ఉంటారు. అనేక బొమ్మలు తయారు చేసి దానికి ఒక పేరెట్టి, ఏమండి ఇది పలానా అని చెప్పి పేరెట్టి అమ్మి ఉంటాడు. పేరెట్టినోడు ఎవడో చేసినోడే. ఆ పేరు బట్టి ఇది పలానా అని తెలుసండి కొనుక్కున్నవాడికి. కొన్ని ఏమో ఆ రూపాలను బట్టి చెప్తాడు కానీ ఏమండి చేసినోడు పేరెట్టాడు ఇది పలానాని, ఆ పేరుని బట్టి. కానీ అబ్రాహాము ఎన్నో బొమ్మలు చేశాడు, ఎన్నో పేర్లు ఎట్టు ఉంటాడు. కానీ ఇప్పుడు దేవుడు కనిపించట్లేదు. అబ్రాహాము చేసిన దేవుడేమో కనిపిస్తున్నాడు, మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు కనిపించలేని దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాం అని. ఆశ్చర్యమైంది. నేను యెహోవాని మాట్లాడుతున్నాను, నేను దేవుణ్ణి. ఏం చేయమంటావు? నీ దేశం విడిచిపెట్టు, నీ ప్రాంతం వదిలిపెట్టు, నేను చూపించే దేశం వెళ్ళిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తాను,
నమ్మాడంతే వెళ్ళిపోయాడు. తనతో పాటు తన భార్యను తీసుకెళ్ళాడు, తన యొక్క సహోదరుడి కొడుకుని తీసుకెళ్ళాడు. తన సహోదరుడి కొడుకు కూడా అబ్రహామును ఆశీర్వదించాడు, గొప్పగా ఆశీర్వదించేశాడు. దేవుడి మాట విన్నాడు కనుక బహుగా ఆ దేశాన్ని పరిపాలిస్తూ రాజులు కూడా ఆశ్చర్యపడి ఏమన్నారంటే, నువ్వు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావన్నారండి. అంటే వాళ్ళకి ఆశ్చర్యమైంది, ఆయన దేవుడు ఆయన ఆశీర్వదించాడని. అలాంటి అబ్రహాము దేవుని మాట వినిలినట్టు అబ్రహామును ఆశీర్వదిస్తే అబ్రహాము నమ్ముకుని వచ్చాడు. ఆ దేవుడు మాట్లాడలేదు ఆయనతో, తన సోదరుడు కుమారుడు లోతుతో, కానీ లోతు కూడా వచ్చాడు. ఇద్దరు ఉంటున్నారు. వీళ్ళిద్దరికేనంటండి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అప్పట్లో ఏంటంటే అన్ని కొండలు, అన్ని లోయలు కదా. ఆస్తి అనేది ఏంటంటే ఎండి, బంగారం, గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఆవులు, గాడిదలు, ఈ అన్నమాట అండి ఆస్తి. వీళ్ళ ఆస్తి ఎంత అయిపోయిందంటే మొత్తం ఆ దేశములు, ఆ ప్రాంతం అంతా పడతలేదంటండి. వీళ్ళ గొర్రె మందలకి, మేక మందలకి, ఆవు మందలకి, ఎద్దుల మందలకి, ఒంటి మందలకి, గాడిదల మందలకి ఆ ప్రాంతం పడతలేదంటండి. నా అంచేత తన పని వాళ్ళకి ఈయన పని వాళ్ళకి గొడవ వచ్చేసింది. ఈ గొడవ మన మధ్యకి రాకుండా ఉండాలంటే నువ్వు నేను వేరుగా ఉంటే బాగుంటుందని అబ్రహాము చెప్తాడు. ఎందుకంటే దగ్గరుండి గొడవ పడుకునే కంటే దూరంగా ఉండడం మంచిది కదా అని అంటారు కదా. అబ్రహాము నుంచి వచ్చిందండి ఈ ముందు చూపు. అది దగ్గరుండి మాట్లాడుకోకుండా ఉండేదానికంటే దూరంగా ఉండి ఏమండి మాట్లాడుకుంటూ సమాధానం కలిగి ఉండడం మంచిది అన్నట్లుగా అబ్రహాం ఏం చేశాడు, నువ్వు ఎక్కడికి వెళ్తా వెళ్ళు, ఏ పక్కకి వెళ్తా వెళ్ళు, ఏ ప్రాంతం వెళ్తా వెళ్ళు, నేను నువ్వు ఈ ప్రాంతం వెళ్తా, నేను ఆ ప్రాంతం వెళ్తాను. నువ్వు తూర్పుకి వెళ్ళావు అనుకో, నేను పడవకి వెళ్తాను. నువ్వు ఉత్తరానికి వెళ్ళావు అనుకో, నేను దర్శనానికి వెళ్తాను. కొంచెం దూరంగా వెళ్తాండి. మన ఆస్తికి ఈ మందరం ఉండడానికి చోటు సరిపోవట్లేదు. లేకపోతే అప్పటికే ఏమండి యొర్దాను ప్రాంతం అంతా కూడా తేరు చూశాడంట. ఏ ప్రాంతం చూశాడు లోతు? యొర్దాను ప్రాంతం అంతా తేరు చూసినప్పుడు అది పచ్చగా, అది సోయేరు వలె, అది యెహోవా తోట వలె ఆ ప్రాంతం అంతా పచ్చగా కనిపిస్తుంది. ఒక భాగంలో యొర్దాను వైపు చూసినప్పుడు, యొర్దాను ప్రాంతం అంతా చూసినప్పుడు యొర్దాను ప్రాంతం అంతా ఎంపిక చేసుకున్నాడు లోతు. అయితే ఈ యొర్దాను ప్రాంతంకి వెళ్ళిపోతాను అన్నాడు. ఇంకా ఉన్న 3 దిక్కులు ఏంటి అంటే, ఓ దిక్కేమో కొండలు, ఓ దిక్కు లోయలు, ఓ దిక్కు అడవిలు. ఒక యొర్దాను ప్రాంతం ఎందుకంటే యొర్దాను నది ఉంది కాబట్టి, ఆ నది ఇరువైపులా కూడా నీరు ఉంది కాబట్టి, ఆ ప్రాంతం అంతా పంటలు ఉన్నాయి కాబట్టి అదంతా కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంది. మనం హైదరాబాద్ వచ్చి వచ్చిన పాఠశాల అన్నాడు, మీ ప్రాంతం చూస్తే చాలా చాలా నాకు చాలా ముచ్చటగా ఉందండి. ఏ పక్క చూసినా పచ్చనేనండి, మాకు ఏ పక్క చూసినా రాళ్ళే కనపడతాయి. కానీ మీ ప్రాంతం చూస్తే మాకు నిజంగా చాలా చాలా ఆనందంగా అండి. ఎటు చూసినా నీళ్ళు, పచ్చదనం, చెట్లు, చేలు అవన్నీ చూస్తే మాకు కడుపు నిండిపోతుందండి అంటున్నాడు ఆయన. ఇక్కడికి దిగొచ్చాం నైట్. అలాగనమాట. ఏమండి ఆ యొర్దాను ప్రాంతం అంతా తేరు చూశాడట. ఆ ప్రాంతం ఎంపిక చేసుకున్నాడు. ఆ ప్రాంతం ఎంపిక చేసుకుని లోతు ఏం చేశాడు అంటే ఏమండి సోదోమ దగ్గర నివాసం పెట్టుకున్నాడు. యొర్దాను ప్రాంతం అంతా ఎంపిక చేసుకుని సోదోమ దగ్గర తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. కానీ ఆ సోదోమ యొక్క ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే, ఒక మాట చదువుదాం, అది 13వ అధ్యాయం 10వ వచనం చదువుదామా. అంతటిని చూచెను, యొర్దాను ప్రాంతం అంతటిని చూశాడు. ఆదికాండం. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారే దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని, యొర్దాను ప్రాంతమంతా ఏర్పాటు చేసుకుని, పచ్చదనం ఎంత లెక్క నుంచి ఎంత లెక్క ఉందో అదంతా నాకన్నాడు. ఎందుకంటే ఇప్పుడు గొర్రెలు
పశువులకు, మేకలకు, ఆవులకు, ఒంటెలకు, గాడిదలకు, గుర్రాలకు అన్నిటికీ పచ్చదనం, మేత కావాలి. ఈ మేత ఎక్కడ ఉందంటే యోర్దాను ప్రాంతం అంతా ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా ఏర్పరచుకున్నాడు. తూర్పుగా ప్రయాణం చేశాడు. ఇప్పుడు తూర్పు వైపుకి వెళ్ళాడు అనమాట. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాహాము కానానులో నివసించెను. సరిపోతండి. ఇలాగ జరిగింది. ఇంకా అబ్రాహాముతో దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీవు ఇటు పక్క వెళ్ళు, ఈ 4 వైపులు చూడు, అన్ని వైపులు చూడని అన్ని వైపులు చూశాడు. ఇదంతా కూడా నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. అప్పుడు సంతానం లేదు, పిల్లలు లేరు అప్పటికే. కానీ నీ సంతానానికి ఇస్తాను, మొత్తం ఈ దేశాలన్నీ ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు. ఆ మాటను బట్టి అన్నాడు. పచ్చదంతా ఆయన్ని తీసుకున్నాడు, ఇంకేముంది అని అనుకోలేదు. పిల్లరా గమనించండి. తర్వాత ఏమైంది అంటే, ఏమండి, అబ్రహాము కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు కాదు, దేవుని చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఎటు నడిపిస్తే అటు, ఎక్కడ ఉండమంటే అక్కడ. ఆ ప్రాంతం ఏదైనా పర్లేదు, అది రాళ్ళైనా పర్లేదు, అది ఎడారైనా పర్లేదు, అది అడవైనా పర్లేదు, అది ఏదైనా పర్లేదు, నాకు ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. ఇతడు ఎక్కడ చూశాడు అంటే పచ్చవైపు చూశాడండి, కానీ ప్రభు వైపు చూడలేదు. కనుకని అక్కడికి వెళ్ళాడు. ఇంకా ఆస్తి ఇంకా ఎక్కువయ్యింది. కానీ దేవుని కోపం త్వరలోనే రగులుకుని అక్కడ సోదోమ మోగొర్ర పట్టణాల్లో వచ్చినట్టు ఘోష, పాపం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వెంటనే కూడా దేవుడు ఏమండి మరి ఈ విధంగా నిర్ణయించుకున్నాడు. ఏంటంటే సోదోమ మోగొర్ర పట్టణంలో ఒక పాపం ఎలా ఉందో చూసి దాన్ని అగ్నితో కాల్చివేయడానికి దేవుడు ఎక్కడికి వచ్చాడు? అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాముతో చెప్తున్నాడు ఈ మాట. అబ్రహాము 18వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూస్తే, అబ్రహాము యెహోవాను చూశాను, ఆయన చూసి ఆయన వచ్చినట్లు చూసి పరిగెత్తుకు వెళ్ళాడు. 3 మనుషులుగా ఉన్నారు. దేవుడు వచ్చాడు, కానీ దగ్గరికి వెళ్ళినాడు 3 మనుషులుగా మారాడు. అయ్యా, నేను కొంచెం ఆహారం తెస్తాను, ఈ చెట్టు కింద ఉంటారా మీరు? ఆయనకు సొంత ఇల్లు లేదు, గుడారంలో ఉన్నాడు. ఇక్కడ ఉండండి మీరు, నేను ఆహారం తెస్తాను తీసుకోండి అని పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. తన భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. తన భార్యతో ఏమంటున్నాడంటే, 3 మానికల మెత్తని పిండి, మామూలు పిండి కాదు, ఏం పిండి అందుకే అంత బాగా మెత్తని చేసిన పిండి అనమాట. ఎన్ని మానికలు? 3 మానికలు. మానిక అంటే ఎంత? 2 తవల. 2 తవలు అంటే ఎంత? కేజీ. ఏమండి, ఇప్పుడు 3 మానికలు అంటే ఎంత? 3 కేజీలు. 3 కేజీలు అంటే ఎంత? 30 కొంచెం 6 తవలు. 6 తవల పిండి నానబెట్టేమన్నాడు అండి. 6 తవల పిండి నానబెట్టేస్తే ఈ 6 తవల పిండికి ఎన్నట్లు వస్తాయి? అన్నట్లు ఇయ్యాలి. ఇప్పుడు ఎవరో ఈ ముసలమ్మ సారమ్మ, ఈ ముసలమ్మ గారు అంత పని పెట్టాడండి. ఏమండి, ఎప్పుడైనా మీ ఆయన గారు వచ్చి, అమ్మ నాకు నా ఫ్రెండ్ వచ్చారు కదా, 2 అట్లు ఉంటాయి, ఈ పిండి ఉంటాయి అంటే ఏమంటావు? 1 వేస్తాను, కాదు తినమండి మాతలేను, 2 ఎక్కడ వేస్తాను అంటామేమో మనం. అయితే ఆమె ఏం మాట్లాడలేదండి. 3 మానికల పిండిలో వేసేసింది, అట్లు వేసేసిందండి, రొట్టెలు చేసేసిందండి. పరిగెత్తుకెళ్ళాడు, మందలోకి పరిగెత్తుకెళ్ళాడు, దూడం తెచ్చాడు. అంటే ఆ రోజుల్లో అక్కడ పల్లెడికి అప్పగించాడు. ఒరే, దీన్ని వదించేసి శుభ్రంగా వంట చేసి దీన్ని శుభ్రం చేసి పట్టారా అన్నాడు. పట్టుకొచ్చేసాడు, దాన్ని వండేశాడు, వాళ్ళకి పెట్టారు, వాళ్ళు తిన్నారు. సారం మీది లోన్ ఉంది అంటున్నాడు. అంటే సర్వసాధారణ ఇంటికి వస్తే వండించిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఎవరు వడ్డిస్తారు? ఆడవాళ్ళ మగవాళ్ళ. కానీ సారం వడ్డించలేదు. ఇక్కడ అబ్రాహాము వడ్డిస్తున్నాడు వాళ్ళకి. ఏం చేస్తున్నాడు? అబ్రాహాము వడ్డిస్తున్నాడు. అంటే అబ్రాహాములో ఏంటి అంటే ఆశ, అబ్రాహాములో ఏంటి అంటే ఆనందం. ప్రభువు నా దగ్గరికి వచ్చాడు, ఆ ప్రభువుని తృప్తిపరచాలి, ఆ ప్రభు పెట్టాలి. అవును, చాలా సార్లు మా ఇంటికి సేవకులు వచ్చినప్పుడు అండి, నేనే వాళ్ళ బాత్రూంలో నీళ్లు సైతం ఆ వేడి నీళ్ళు అంటే పట్టుకెళ్ళడానికి ఇదేంటంటే మీరు చేస్తానంటే అండి అంటే ఉంటారు, చేయమని చేసేస్తారు. వాళ్ళకి ఏరే పనిలో ఉన్నారులేండి, ఇప్పుడు నేను చేస్తే ఏంటి అని అంటారు. నేను ఎందుకంటే అదొక ఆనందం, ప్రభువు చేసినట్లుగా చేసేయాలి. అది నాలో ఉన్నటి ఆలోచన.
నేను ఎవరికి చేసినా ప్రభువు నామలో నేను ప్రభువు చేస్తున్నాను అని మదర్ తెరీసా చెప్పిన ఆ మాట నా హృదయంలో ఉంటుందండి. ఎవరికి చేసినా కుష్ఠరోగులకు వాళ్ళకి పరిచయం చేస్తుంటే ఎలా చేయగలుగుతానంటే నేను కుష్ఠరోగ చూడట్లేదు, ప్రభువుని చూస్తున్నాను, వాళ్ళు ప్రభువుని చూస్తున్నాను, ప్రభువు చేస్తున్నాను, అంటూ నాకేమి ఇబ్బంది ఏమి ఉండదు అంటుంది. మనం ఎవరికైనా ఉపకారం చేసినా, ఎవరికైనా ఏదైనా ఏమండి సహాయం చేసినా ప్రభువు చేసినట్లు చేయాలి. అందుచేత ఈయన తన సొంత చేతులతో వడ్డిస్తున్నాడండి. ఆయన కడుపుగా తినేశారు. సారం మీదే అన్నారు, లోనుందండి అన్నారు. ఇగో సంవత్సరానికల్లా తిరిగి వస్తాను నీ దగ్గరికి, సంవత్సరానికి మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. అప్పుడు సారమ్మ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు, ఒక కొడుకు పుడతాడు అని చెప్పగానే తలుపు చాటునే ఉంది. ఎక్కడుంది? ఇదివరకు ఎప్పుడు కూడా ఎవరితోడన్నా మాట్లాడాలంటే ఆడవాళ్ళండి ఎక్కడుండేవారు? తలుపు చాటు ఉండేవారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇదేంటమ్మా నేను ఆయన చేస్తుంటే ఆయన పోయి నువ్వు మాట్లాడతావేంటమ్మా అంటే, నాకు చెప్పండి చెప్తాను ఆయనకి అనే పరిస్థితి వచ్చేసింది. ఏమండి ఆగమయ్యా నేను వెళ్తాను, అవన్నీ చూస్తాను, ఏం కావాలి నాతో చెప్పిన చెప్తాను ఆయనతో అనే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. ఏమండి వాళ్ళని వెనక నెట్టేస్తున్నారండి. ఎవరినే? మమ్మల్ని. లేదులే అది ఒకవేళ లోకంలో కానీ మీరైతే అలా కాదు, అది చేయరు. ఇక్కడ ఏమండి లోన్ తలుపు చాటున ఉందండి. ఇక్కడ తలుపు చాటున ఉంది. ఏమండి నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుకుంటుంది? అప్పటికి 89 సంవత్సరాలు వయసు ఆవిడకి. ఓ సంవత్సరం తక్కువ 90, ఓ సంవత్సరం తక్కువ 100 ఏళ్ళేమో ఈయనకి, 10 ఏళ్ళు తేడా, ఇద్దరికి డిఫరెన్స్. అయితే నవ్వుకుంటుంది. ఎందుకంటే ఏమండి గర్భం ఉడికిపోయింది కాబట్టి నాకు గర్భం వచ్చే ఛాన్స్ లేదు, ఆ విషయం తెలియదు ఆయనకి అన్నట్టుగానని నవ్వుకుంటుంది. ఇప్పుడు నాకు ఎలాగా సుఖమా అని. సారమ్మ నవ్వనేలా అంటున్నాడండి అక్కడ ప్రభు. సారమ్మ నవ్వుతూ లోన్ నవ్వుకుంది, బైక్ నవ్వలేదు, బైక్ వినపడలేదు. నవ్వనేలా అంటుంటే నేను నవ్వలేదయ్యా అంటుంది. నువ్వు నవ్వావు నాకు తెలుసు, కానీ యెహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదు చూడు అన్నాడు. ప్రియులారా ఈ విధంగా అన్నాడు. మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చినాడు, కొడుకు పుట్టాడు. అది పక్కన పెడదాం. ఇప్పుడు మనం చూసుట గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. అబ్రాహాం ఎప్పుడైతే దేవుని చూశాడో ప్రియులారా, కనుక ఆయనలో ఒక ఆనందం, ఆయనలో ఒక సంతోషం, ఆయనలో ఒక ఉత్సాహం, ఆయన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమంటే దేవుడు ఆయనను దీవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అదే సమయంలో అబ్రాహాం దగ్గర నుంచి వాడు వెళ్ళిపోతుంటే సాగనమ్ముతూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనం చేయబోయే దాద్దామా అబ్రాహాంకి. అబ్రాహాము మిగులు గొప్ప బలబలవుతాడు, గొప్ప జనం అవుతాడు, దాద్దామా అని చెప్పి అబ్రాహాంతో చెప్తారు. అయ్యా మేము సోదోమ వెళ్తున్నాం, దాని పాపం పరలోకం వచ్చింది, దాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నాం, దాన్ని ఒకసారి అలా ఉందా లేదని చూసి కళ్ళతో దాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నామని. కానీ అబ్రాహాం వెంటబడ్డాడు కదా, మనకు తెలిసిందే. 50 మంది నుంచి 10 మందికి వచ్చాడు. ప్రభువా నీ దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తాం, అది నీకు దూరం అవును కాక. ఒకవేళ అక్కడ ఒక 10 మందే కనుక ఉంటే నీతిమంతులు, ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపవా ప్రభువా, 10 మంది ఉంటే ఆపేస్తానన్నాడు. 10 మంది దాని జోలికి వెళ్ళను. ఆ పట్టణం అంతట్లో 10 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని నాశనం చేయనని దేవుడు మాట ఇచ్చాడు. కానీ 10 మంది ఉన్నారా? లేరు. లేకపోయినప్పటికీ అబ్రహామును బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని తప్పించెను. చూడండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు చూసినట్టయితే 19వ అధ్యాయము 27 నుండి చదువుదాం. ఆదికాండము 19వ అధ్యాయము 27 కాండి చదువుదాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదుగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వలె లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి చూసిన అబ్రహాము
తన్ను కాపాడుకోగలిగాడు, తను దేవుని ఆశీర్వాదం పొందుకోగలిగాడు. కానీ లోకంలో ఉన్నటి ఆ పచ్చదనాన్ని, ఆ యోర్దాను ప్రాంతం అంతా బాగుంటుందని దాని వైపు చూసినట్టు ఈ లోతు తన ఆస్తి ఇక్కడ ఉండగా సంపాదించుకుని అక్కడ ఆ అగ్నిలతో కాలిపోయింది. ఎండి కాలిపోయింది, బంగారం కాలిపోయింది, గుర్రాలు కాలిపోయింది, ఇల్లు కాలిపోయింది, వాకలు కాలిపోయింది, సంపదంతా కాలిపోయింది. కట్టుబట్టలతో మాత్రమే బయటికి వెళ్ళగలిగారు. అదన్న అబ్రాహామును బట్టి దేవుడు తప్పించాడంట. అబ్రాహామును బట్టి తన ప్రాణాలు కాపాడుకోగలిగారండి. చాలామంది ఏంటనుకుంటారంటే మాకు బోర్డు ఉంది, ఏంటి మాకు లోటు ఏంటి? లోతు పరిస్థితి అదే. మాకు ఎంత ఉంది, మాకేంటి తక్కువ, మాకేంటి? ఆపత్కాలంలో ఆస్తి అక్కడికి రాదని బైబిల్ చెప్తేదండి. అది తప్పించలేదు, ప్రభువే తప్పిస్తాడు. కానీ ప్రభు వైపు చూడాలి, నువ్వు లోకం వైపు చూడొద్దు, పచ్చదనంగా ఉందా అది చూడొద్దండి. కాబట్టి పిల్లలు ఇక్కడ అంత పట్టుకెళ్ళాడు, కానీ ఎంత కూడా పట్టుకెళ్ళకుండానే ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత చరిత్ర లేదండి. 2 జనాంగాలు వచ్చాయి శాపగ్రస్తంగా. కానీ ఎందుకో తెలుసా? ఏవండి, లోకంలో పచ్చగా ఉన్నది, ఇది బాగున్నది అని చూసి మోసపోయారండి. మోసపోయాడు లోతు. ఈనాడు కూడా ఏవండి, ఈ లోకం వైపు చూస్తూ ఇలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది, ఇలాగైతే బాగుంటుందని ప్రణాళికలు వేసుకుంటూ ప్రభు వైపు చూడకుండా, ప్రభు మాట వినకుండా, ప్రభు వైపు తట్టు తిరగకుండా అలా వెళితే మన పరిస్థితి కూడా చాలా ప్రమాదంగా, అయోమయం పరిస్థితుల్లో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్లేదు, నువ్వు లేమిలో ఉన్నావా, కలిబిలో ఉన్నావా, లేములో ఉన్నా పర్లేదు, కలిబిలో ఉన్నా పర్లేదు, ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, ఆ స్థితిలో నేను పెట్టాడు. ఏ స్థితిలో ఉన్నా నీ చూపు మాత్రం దేని మీద పెట్టుకోవద్దు. ఇది ఆశ చూసి మోసం చేయు, నమ్మవద్దు నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు, నమ్మవద్దు నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు, ఈ మాయాలోకం నమ్మవద్దు. హల్లెలూయా. ఏమండి, కాబట్టి నీ కన్నులో కనిపించినంత మంచి అనుకోవద్దు, కానీ నీ చూపు మాత్రం యేసు మీదే ఉండాలి. యేసు మీద చూస్తూనే నువ్వు సాగాలి. నీ కుటుంబం అబ్రాహాము కుటుంబం వలె తరతరాలకి అట్టి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రియ, దేని పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా అవునండి, మనం ఈ దేన్ని చూస్తున్నాం, దేన్ని చూసి మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఇదొక యాత్ర. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు యాత్ర చేశారు. ఆ యాత్రలో షెకెన్ అనే మేఘం వైపు చూసుకుంటూ వెళ్ళారు. చాలాసార్లు వాళ్ళు ప్రభునందు పిల్లారా ఆ దేవుని వైపు చూడటం మానేసి వారు మళ్ళీ ఐగుప్తు వైపు చూడటం మొదలుపెట్టారు. వెనక్కి వెళ్ళిపోదాం, ఇది మనకు బాగోదు, ఎలాగైతే మనం చనిపోతాం అని వారు చాలాసార్లు ఇవ్వండి లోకం చూడటం మొదలుపెట్టారు. అక్కడ రాలిపోయారు. అలా చూసిన వాళ్ళు అందరూ అరణ్యంలో రాలిపోయారు. కానీ యేసుని చూసిన వారు, యేసుని నమ్మినట్టు వారు కనానుకు వెళ్ళటమే కాదు, వారు పంచిపెట్టారు. ఆశీర్వాదకరంగా వారు ఉన్నారు. ప్రియ దేని బిడ్డలారా, దేవుడు ఎందుకు నేను రక్షించాడంటే యెహోలోకంలో కూడా నిన్ను ఆశీర్వదించడానికే. ఏమంటే యెహోలోకంలో కూడా నిన్ను శాశ్వత కాలం ఆశీర్వదించడానికే, అనేకులకు ఆశీర్వదకరంగా ఉంచడానికే ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి మనం దేని వైపు చూడొద్దు, ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు చూడమని దేవుని వాక్యము మనకు చాలా స్పష్టంగా చక్కగా చెప్తుందండి. అలాగని దేవుని వాక్యం బట్టి చూస్తే మరొక మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారిని సిలువేశారు. సిలువేసినప్పుడు ఆయనతో 2 దొంగల్ని సిలువేశారు. 2 దొంగల్ని సిలువేశారు. సిలువేసి దూషిస్తున్నారు ఆయన్ని. ఆయన ఏ నేరం చేయలేదు. అంటే మన పాపాలకి పరిహారంగా రక్తం చిందించాలి కనుక ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుక ప్రాణం పెట్టడం కోసం అప్పగించబడ్డాడు ఆయన.
కనుక చిలువలో వేలాడుతున్నాడు. అప్పటికే చేతిలో మేకులు వేసేసారు, కాళ్ళు మేకులు వేసేసారు, శిరస్సులో ముళ్ళ కిరీటం పెట్టేశారు, పక్కలో బళ్ళు ఊటి పడలేదు అంతే. ఇంకా కనుక శరీరం అంతా కూడా ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడల దెబ్బలు కొట్టారు. శరీరం అంతా రక్తం కారిపోతుంది, దారులుగా వెళ్ళిపోతుంది. ఈయనకి ఈ పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి చిలివేశారు, కానీ వాడికి ముళ్ళ కిరీటాలు ఇవన్నీ లేవు, ఈ కొడ దెబ్బలు ఏమీ లేవు, ఊరికే చిలివేశారు వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరూ కూడా అందరూ దూషిస్తున్నారని వీళ్ళు దూషిస్తున్నారు. నువ్వు దేవుడు అంటున్నావు కదా, దేవుడు అయితే, దేవుడు కుమారుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుకోవచ్చు కదా అన్నట్టుగా. అలా రక్తం కారిపోతూ ఉండగా, తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరు ఎదగరు, వీరు తెలియక దూషిస్తున్నారు, తెలితే దూషించరు, వీళ్ళు క్షమించమని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన కుడివైపున దొంగ హృదయాన్ని బద్దలు కొట్టేసింది. ప్రభువా, నిజమే, నువ్వు దేవుడు అయ్యా, మేము దొంగతనాలు చేసి, హత్యలు చేసి, దోపిళ్ళు చేసి, దేశం మీద తిరగబడి ఈ సిలువై పడుతున్నాం, కానీ నువ్వు ఏ నేరం చేయలేదయ్యా అని యేసుని చూశాడు ఆయన. యేసు, నువ్వు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. యేసును చూసినట్టు ఆ కుడివైపు దొంగ తన బ్రతుకు మార్చుకున్నాడండి. తన బ్రతుకు మారిపోవటమే కాదు, నాతో ఇప్పుడే పరదైసులో ఉంటామన్నాడు. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు వారు తీసుకెళ్ళిపోయాడు పరలోకం ఆయన్ని. భయంకరమైన దొంగ, దేశద్రోహి, అంతకుడు, కానీ యేసుని చూసినప్పుడు మనసు మారింది, హృదయం మారింది. యేసుని చూసినప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ లోకం కాదయ్యా, నీతో పాటు నీ రాజ్యంలో ఉండాలి నేను. అయ్యా అడుగుతున్నాడు, అడగాలి కానీ ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అడుగుడి ఇస్తానన్నాడు. ఆయన అడగండి అంటున్నాడు. ఆయన అడిగే విధానంలో అడగాలి, అవసరమైంది అడగాలి. మన పిల్లలు అడిగిందల్లా ఇవ్వం. వాళ్ళు తెలియక ఏదో అడుగుతారు. ఏమనం కావాలంటే ఇస్తామా, ట్రైన్ కావాలంటే ఇస్తారా, బొమ్మ ఇస్తాం, అర్థమైంది. కానీ మన పెద్దవాళ్ళం అలాంటివి అడగకూడదు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి, దాంతోపాటు అన్నీ వచ్చేస్తాయి, దాంతోపాటు అన్నీ ఇస్తాయి మనకి. మొదట ఆయన ఎతకొచ్చిన నీతి, ఆయన రాజ్యం, అదే ఎతకాడు ఆయన. యేసుని చూస్తే, యేసుని కళ్ళతో కళ్ళ పెట్టి చూసినప్పుడు ఆయనకు అర్థమైంది, ఆయనతో నేను ఆయన రాజ్యంలో ఉండాలని. పిల్లరా, మనం ఎక్కడే ఉండాలనుకుంటున్నాం? ఎంతకాలం ఎక్కడే ఉండిపోవాలనుకుంటాం? మనకు 100 సంవత్సరాలు వచ్చేసి డాక్టర్ గారు చనిపోతామమ్మా అని అడగండి, ఏం చేస్తాం? బేరమంటాం. అంటే చచ్చిపోవా, వెళ్ళవా ఇంకా? కానీ ఒకవేళ మనం వెళ్ళిపోవాల్సి వస్తే సంతోషంగా వెళ్ళాలండి. దేవుడు ఒక గిఫ్ట్ నాకు ఇచ్చాడు. నా టైం అయ్యిందంటే నేను వెళ్తున్నాను నా తండ్రి దగ్గరికి, ఆ వెనకాల మీరు వద్దరికి వెళ్ళే అన్నట్టుగా ఉండాలి. కుటుంబంలోనే బయట అయినా సరే అంత ఫ్రీగా చెప్పగలగాలండి. ఎందుకంటే ఇక్కడ నుండి ఎక్కడికో తెలియని ప్రాంతానికి వెళ్తలేదు. ఇప్పుడు అదృశ్యుడైన దేవుని విశ్వాసంతో చూస్తున్నాం, డైరెక్ట్గా చూస్తానికి వెళ్తున్నాం. డైరెక్ట్గా చూసే ధన్యత అక్కడే ఉందండి, ఇక్కడ లేదు. డైరెక్ట్గా ఆయన చూడలేం, చూస్తే బ్రతకలేం. కోటి సూర్యుడి కంటే తేజస్సు కలిగినట్టు వాడు ఆయన. సూర్యుడి దగ్గరికి ఏమన్నా ఉక్కు పంపించినా సరే దగ్గరికి వెళ్ళకుండా కరిగిపోద్ది. అలాంటి సూర్యుడి కంటే, కోటి సూర్యుడి కంటే ఎక్కువ కాంతి గలవాడు ఆయన దేవుడు. అంటే ఆయన చూస్తే మాడి బస్ అయిపోతాం. ఆయన డైరెక్ట్ చూడలేం, అంతే మర్మంగా దర్శిస్తూ ఉంటాడు మనల్ని, మర్మంగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ కళ్ళలోనో దర్శనంలోనో ఆ టైప్లో, ఆ రీతిగా. కనుక పిల్లలు డైరెక్ట్ చూస్తామండి. మరణం అంటే ఏంటంటే క్రీస్తునందు రక్షించబడినప్పుడు పాప క్షమాపణ పొందిన మనకి ఆయనతో ఉంటాం. అవునండి, లోతైనటి సంపూర్ణమైన మారు మనసు పొందితే ఏమండి, దాని గురించి ఆలోచించేస్తానని చెప్పు. జెబెదయి కుమారుడు తల్లి వచ్చింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని అడుగుతుంది. యేసు ప్రభుకి 2 కొడుకులు అప్పగించింది, 2 కొడుకుల్ని అప్పగించేసింది. యేసన్న గారికి ఇప్పుడు సేవ చేస్తున్నారు ఆయన గుంటూరులో. ఆయన్ని వాళ్ళ అమ్మగారు అప్పగించేసింది చిన్నప్పుడు.
చిన్న వయసులో యవనస్తుడు ఉండగా అప్పగించేసింది. అయ్యా మీరు వాడుకోండి అయ్యా, దేవుడి పరిచయలో వాడుకోండి అయ్యా అని. అలాగనే ఆ పరిచయలోకి వచ్చి వాడబడుతుండగా గుడారాల మీటింగ్కి పెట్టేవారు కదా. ఆ గుడారాల మీటింగ్కి వచ్చినట్టు వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయిని కలవటానికి వెళ్ళలేదట, ఏసన్న గారిని కలవటానికి వెళ్ళిందంట. ఆయన కలిసిందంట, అయ్యారు కొంచెం మా గురించి ప్రార్థన చేయండి నేను. అబ్బాయిని కలిసావా? ఏమంటున్నాడు? అబ్బాయిని కలిసి మాట్లాడావా? ఏమంటున్నాడు? ఉంటానంటున్నా వచ్చేస్తానంటాడా? అదేంటయ్యా అలాగంటారు? మా అబ్బాయి కదా, మీ అబ్బాయి కదా, మీకు ఇచ్చేసిన రోజునే మీ అబ్బాయి అన్నీ ఇచ్చాను నేను. మా అబ్బాయి కాదండి ఆయన, అది మా అబ్బాయిని చూడటానికి వెళ్ళలేదు. అయ్యారు మీ చేత ప్రార్థన కూడా వచ్చాను. అది ఎంత సంతోషమైందంటే ఆయనకి, మీ అబ్బాయి. అలాగే ఈ జెబెదయి కుమారులు ఇద్దరిని కూడా ఎవడు ప్రభువుకు అప్పగించేసింది. అప్పగించేసిన తర్వాత ఒక రోజు వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఒక రోజు వచ్చింది, ప్రభువా అని ఏదో మాట్లాడబోతుంది. ఏంటమ్మా ఏం కావాలి? కోరుకో. ఏం కావాలి నీకు? ఏంటి విషయం? ఏంటి అడుగుతున్నావు? చెప్పు, అడుగు. ఏం కాదయ్యా, నా కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా, పరలోక రాజ్యంలో వెళ్తావు కదా నువ్వు, వాళ్ళు కూడా తీసుకెళ్తావు కదా. ఆ పరలోక రాజ్యంలో ఒకడేమో కుడివైపున కూర్చోవాలి, ఒకడు ఎడవైపున కూర్చోవాలి. యేసుప్రభు వారికి అంటే ఎక్కడ కూర్చోవాలంట? కుడివైపున కూర్చోవాలి, ఒకడో అని కోరుకుంటుందండి. ఇద్దరికి యవనస్తులు, పెళ్ళి కావలేదు. అప్పగించేసిన తర్వాత సపోజ్ ఏమంటాం మామూలుగా మన బాణీలో, మన పద్ధతిలో ఏమంటాం? ఏమండి వాడు కొంచెం తెంగరోడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం వాడికి ఏదో మంచి చెడ్డం అన్నీ మీరేనండి, మీకు అప్పగించేసాం కదా, పిల్లలు చేస్తారో ఏం చేస్తారో ఏదైనా కొంచెం మీరే చూసుకోండి అయ్యా. ఇంకా ఇలాంటి మాట్లాడతామండి. ఏమీ మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు మాట్లాడలేదు అంటే ఆమెకి నమ్మకం. ఆమె యేసును చూస్తుంది కనుక ఈ భూమి మీద నా కొడుకులకి ఏ అవసరం ఉండదు. ఇక యేసు ఉంటే చాలు, ఇక ఏది ఎక్కలేదు వాళ్ళకి. యేసే సర్వస్వం చూసుకుంటాడు. ఆయన ఉంటున్నాడు కానీ చాలు, నా బిడ్డలకి యేసు ఉన్నాడు, ఇక ఏది అవసరం లేదు వాళ్ళకి. ఏదైనా ఒక అవసరం ఉంటే ఆయన ఇచ్చుకుంటాడు. ఆయన నా బిడ్డల కొరకు నేను ఏది అడగవలసిన పని లేదు. నా బిడ్డలకి ఈ లోకంలోనే కాదు పరలోకం ఇస్తాడు, తీసుకెళ్తాడు ఆయన, అందులో అనుమానం లేదు. కానీ ఆమె ఆశ అంతే ఏంటి? తీసుకెళ్ళిన తర్వాత కుడివైపున ఒకడు ఉండాలంట, ఎడవైపున ఒకడు ఉండాలంటే. సేవకులు బలి చెప్తారు చాలాసార్లు, మనం కూడా అనుకుంటాం కదా. శిష్యులు ఎంతమంది ఆయనకి? 12 మంది. 12 మందిలో ఏమండి, ఈ 12 మంది కూర్చున్నారు అనుకో, ఆయన ఎలా కూర్చున్నాడు కుర్చీలో. రౌండ్ టేబుల్ వేసారనుకోండి, ఎలా కూర్చుంటారు? రౌండ్ టేబుల్ అలా కూర్చుంటారు, అవునా కదా? ఏమండి అలా వరుసగా కూర్చుంటారు. యేసేపు దగ్గరికి అన్నగారు వచ్చినప్పుడు భోజనానికి సిద్ధపరచమన్నాడు. భోజనం సిద్ధపరచమన్నప్పుడు పెద్దోడు రూబోను, ఆ రెండోవాడు సిమియోను, మూడోవాడు లేవి, నాలుగోడు యోధా, ఐదోడు ఇస్మాకారు, ఇలాగ మొత్తం ఆ వరుసనే కూర్చుంటాం మొదలుపెట్టిన తర్వాత 11వ వాడుగా కూర్చున్నాడు ఈయన. యేసేపు కూడా కూర్చున్నాడు అక్కడ. ఎన్నో వాడు ఏ వరుసలో కూర్చున్నాడు? ఎన్నో వాడో అక్కడే కూర్చున్నాడు ఆయన. అర్థమైందా? అలాగే శిష్యులు 12 మందిలో మొట్టమొదటిగా హతసాక్షి అయిపోయినాడు వాడు యాకోబుని సువార్త చేసినందుకు కానీ శిరచ్ఛేదం చేశారు. పరలోకం ఎవరు వెళ్ళారు? యేసుప్రభు తర్వాత శిష్యుల్లో యాకోబు గారు వెళ్ళాడు. మొట్టమొదటి వచ్చినప్పుడు ఏం చేస్తారు? రా నాయన అని ఆయన ఏం చేశాడు? కూర్చోబెట్టుకున్నాడు, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. పక్షుడు ఖాళీ ఉండగా అక్కడ కూర్చోరా అని అంటారా? అనరు కదా, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆమె ఏం కోరింది? కుడివైపున ఒకడో ఎడమవైపున ఒకడో, అంటే ఈ కొంచెం కుడి వైపున కూర్చోండి అనుకుందాం. ఇప్పుడు 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 11వ వాడు వరకు హతసాక్షులు అయిపోయారు. ఓ శిష్యుడు మన దేశం వచ్చి ఏమండి ఆయన తోమా గారు సువార్త చేసి ఇంకా చివరిలో ఆయన మరి బళ్ళంతో పొడి చంపేశారు. ఆయన రక్తం మన భారతదేశంలో కారింది కనుక మీకు రక్షణ మనకు వచ్చింది. ప్రియ దేవుని బట్టి యేసు ప్రభు రక్తం ప్రపంచానికి అయితే, తోమా గారి రక్తం మన భారతదేశం కొరకు రక్తం కార్చాడు ఆయన.
దేశభక్తి అంటారు, కానీ ఎవడో మన దేశం కొరకు రక్తం కాసినోడు ఉండరు. యుద్ధాల్లో ఒకవేళ వాళ్ళు చనిపోతే చనిపోయి ఉండొచ్చు. వాళ్ళు మన స్వతంత్రం వచ్చినప్పుడు కొంతమంది చనిపోయి ఉన్నారు. కానీ కేవలం మన రక్షణ కొరకు, ఆత్మరక్షణ కొరకు వచ్చి మన పాప పరిహారార్థం కొరకు చనిపోయినట్టు వారు తోమ. ఇప్పుడు 12వ వాడు యోహాను అయ్యాడు. అందరికంటే ఆకోరిన ఆయన మరి చనిపోవడం జరిగింది. చంపడానికి ఎన్ని ప్రయత్నం చేసినా ఆయనకు మరణం రాలేదు. ఆయన 110 సంవత్సరాలు బతికాడు. ఆయన కొంతమంది కలమవాళ్ళు ఏంటంటే 70 సంవత్సరాల కాడి నుంచి వాళ్ళు చనిపోతూ వచ్చారు, హతసాక్షులు అయిపోతూ వచ్చారు. ఒక్కొక్కడు ఒక దేశంలో సువార్త చేస్తూ వెళ్ళి చనిపోయారు, హతసాక్షులు అయిపోయారు. ఇంకా 11 మంది ఇక్కడి నుంచి ఇలాగ 1, 2, 3, 4, 5 అని అలాగే ఎక్కడి దాకా వచ్చారు? 11 అయినాయి. ఇంకెన్ని కుర్చీలు ఉన్నాయి అంది పక్కనే? ఒకటే ఉంది. అప్పుడు లాస్ట్ నేను చనిపోయాడు. ఎక్కడ కూర్చున్నాడు వెళ్ళి? ఇప్పుడు ఏం కోరింది ఆమె? వాడు నీ కుడివైపున కూర్చోవాలయ్యా, ఒక నాకు ఎడవైపు కూర్చోవాలి. చూడండి ఆమె ఆశ. ఇది కష్టతరంగా ఉందమ్మా. మాట ఇవ్వలేదు ఆయన. నేను పొందే బాప్తిసం కనుక పొందితే, నేను తాగే గిన్నెలో తాగితే హాయ్ తాగేస్తామండి అంటారు వాళ్ళు. నిజంగానే తాగేశారు. అంటే ఆ శ్రమను పొందడానికి ఇష్టపడ్డారు. ఆ రీతిగా ఎవడు కూర్చోగలిగారు. యేసును చూసింది ఏమండి? ఈ జెబెదయి యొక్క ఇటు వేసుకోండి, ఇలాగేసుకోండి, మెడలు ఎప్పడితే కుర్చీ ఇలాగేసుకోండి, అలా ఇటు నా ఎంపిక అలాగే అనమాట. ఓకే, ఇప్పుడు ఇవ్వండి, మరో కుర్చీ వేయండి అమ్మ. అలా ఇది ఇక్కడ ఉంది కుర్చీ, ఇదిగో. కనుక యేసు వైపు చూసినట్టు ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చెప్పుకున్నాం? అది ఏం కోరుకుంది తల్లి? యేసును చూసిన తల్లికి భౌతిక సంబంధమైన ఈ లోకంలో ఏం కావాలో కోరుకోలేదు. ఎందుకంటే యేసుతో నా బిడ్డలు ఉన్నారు కనుక నా బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు అని విశ్వాసం కలుగుతుందండి యేసుని చూడటం వల్ల. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం గమనించినట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయం 12వ వచనం కానించి మనం చూస్తే, ఇక్కడ చదవవసరం లేదండి, చూసుకోండి అంతే, నేను చెప్తా ఉంటాను, చూసుకోండి. అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఊళ్ళో నుంచి బయటకు వస్తున్నారు. ఊరి పొలిమేర బయటకు వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊళ్ళో ప్రవేశించడానికి పొలిమేరలోకి వచ్చాడు. సరికి ఎదురుబరి అయ్యారు. యేసు ప్రభువారు ఏమంటే ఊళ్ళోకి అలా వస్తూ ఉన్నాడు. ఊళ్ళో నుంచి కుష్ఠరోగులు బయటికి వస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని చూస్తారు వాళ్ళు. ఈ కుష్ఠరోగులు 10 మంది ఏం చేశారండి? యేసుని చూశారు. యేసుని చూడగానే వాళ్ళకి ఎక్కడ లేని ఎంత విశ్వాసం వచ్చిందండి. అంతకుముందు విన్నారు, చూడలేదు. విన్నారు యేసుప్రభు గురించి, ఆ నోట ఈ నోట చెప్పుకుంటుంటే యేసుప్రభు అంట గుడ్డోడి కళ్ళు ఇచ్చాడంట, యేసుప్రభు అంట కుంటోడి కాళ్ళు ఇచ్చాడంట, యేసుప్రభు అంట పక్షవాతంతో ఉన్నటువంటి వాడిని పరిగెత్తించాడంట, యేసుప్రభు అంట దురాత్మల చేత బాధింపబడి వారికి విడుదల ఇచ్చాడంట. ఇవన్నీ విన్నారు ఈ కుష్ఠరోగులు. కానీ యేసు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకు తెలుసా? పాత నిబంధనలు క్రీస్తు పూర్వం ఒక కుష్ఠి రోగం వస్తే ఇంట్లో ఉంచారండి. ఇంట్లో ఉండకూడదు. ఊరికి బయట పురాలు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలకి 6 పురాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక 2 గోత్రాలకు ఒక పురం చొప్పున 6 పురాలు ఉంటాయి. అందుట్లోకి వెళ్ళి ఉండాలి అంతే. వాళ్ళు ఊళ్ళోకి అడుగు పెడతాం లేదు. వాళ్ళ మీద ఏం దయదాల్చి ఆ కుటుంబం వాళ్ళు లేదా వెనక వాళ్ళు ఎవరైనా పట్టుకెళ్ళి వాళ్ళకి ఏదో ఇస్తే తింటారండి, రొట్టెలు అట్టుకెళ్ళి ఇస్తే. వాళ్ళు ఊళ్ళోకి రావడం లేదు. కానీ వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేసిందండి. ఓ పక్క కుష్ఠరోగం, మరో పక్క ఆహారం లేదు, నానే దిక్కు లేదు, ప్రజల మధ్య రావటం లేదు. ఓ రోజు ధైర్యం చేసి ఒరే ఒక పని చేద్దాంరా, ఒక్కసారి మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం, మన కుటుంబానికి వెళ్దాం, మన భార్య బిడ్డలు ఉన్నారు కదా, మన కన్నవాళ్ళు ఉన్నారు కదా, మన రక్త సంబంధం అన్నదమ్ములు ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళదాం.
వెళ్ళి ఒకవేళ దయదాల్చి ఏదైనా కొంచెం సహాయం చేస్తారేమో. సరైన ఆహారం లేదు, సరైన బట్ట లేదు, ఒకసారి వెళ్తారని ధైర్యం చేసుకుని మొత్తం వచ్చేసారండి. వచ్చేసారు, కానీ అక్కడ ఏం జరిగిందో రాయపడలేదు. కానీ వారు చాలా దిగులుతో, చాలా టెన్షన్తో, బెంగతో, ఆందోళనతో, ఆవేదనతో తిరిగి బయలుదేరి వస్తున్నారండి. దానికి కారణం మనం ఆలోచన చేస్తే, ఏమండి ఇంటికి వెళ్ళి తలుపు తట్టుంటారండి. అమ్మ తలుపు తీయగానే, ఎందుకు వచ్చావు నువ్వు, పోయి మాకు అండిస్తానికి వచ్చావు నువ్వు అని భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, కన్నా తల్లిదండ్రులు అవ్వచ్చు చేదరించుకున్నారండి. వాళ్ళని చిచ్చి అని చేదరించుకున్నారు, చెయ్యి పొమ్మని చేదరించుకున్నారండి. వారు ఎంతో ఆశతో వచ్చారు. అయ్యో నా కుటుంబం కదా, కొంచెం ఏదో నాకు నా పరిస్థితిని బట్టి కుష్ఠరోగం వచ్చింది, మరి నేనేం చేయను దానికి. రోగం వస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? కాబట్టి ఏదైనా ఇంటి దగ్గరికి వెళ్తే ఆదరణ దొరుకుతుందని వస్తే ఏమండి మొక్కం మీదే చేదరించుకుని తలుపు దమ్మని వేశారు. 10 మంది పరిస్థితి అదే. మళ్ళీ వెనక్కి తిరిగారు, ఒకళ్ళ మొక్కలు ఒకరు చూసుకున్నారు. బాబు మీ ఇంట్లో కూడా రానివ్వలేదా? రానివ్వలేదేమో. మీ ఇంట్లో మా ఇంట్లో కూడా రానివ్వలేదు. మొక్క మీదే తలుపేశారు. ఒకరైతే ఏం మాట మాట్లాడకుండా తలుపేశారు. ఇలాంటి బ్రతికి దానికంటే సత్తే మంచిది. అసలు బ్రతకూడదు మళ్ళీ అంటాడు. ఈ రోగం వచ్చినా మనం బ్రతకూడదు, చచ్చేది పోతుంది మంచిది అని జీవితం మీద ఎర్త కలిగి ఆవేదనతో, దుఃఖంతో తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. సరిగ్గా ఊరు పొరి మీద దాటే సమయంలో కరెక్ట్గా యేసుని చూశారు. యేసు ఎదురుపడ్డాడు. యేసుని చూడగానే వాళ్ళకు ఒక రకమైన ఏదో తెలియని విశ్వాసం వాళ్ళకి బయలుదేరింది. వాళ్ళకి తెలియని ఒక నమ్మకం కలిగింది. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, చదవండి అన్నమాట. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి ఏం కేకలు వేశారు? అందరూ చీదరించుకున్న యేసు ప్రభు చీదరించుకున్నవాడు కాదు. అందరూ త్రోసేసిన యేసు ప్రభు తోసేసేవాడు. అందరికీ వద్దన్న యేసు ప్రభు మాత్రం వద్దనివాడు. నువ్వెవరమైనా, నువ్వే స్థితిలోనున్నా ఆయన అంటాడు, నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం తోసివేయనన్నాడు. ఆయన యొద్దకు వస్తే త్రోసాడు. మనుషులు అయితేనండి బాగుంటేనే చేర్చుకుంటారు, బాగోకపోతే మొఖం చాటేస్తారు. కానీ ప్రభు అటువంటి వాడు కాడు. కనుకనే ప్రభువా కనికరించి మనం ప్రాధేయపడుతున్నప్పుడు యేసు చూసి మీరు వెళ్ళి, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకి కనుపరుచుకొనుడని వారితో చెప్పాడంట. ఆగమ్మ ఏం చెప్పాడు అంటే, కుష్ఠరోగి బాగైపోయాడు అనుకోండి, బాగైపోయిన తర్వాత ఇంటికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడి దగ్గరికి, మందిరానికి వెళ్ళాలి. అది యాజకుడు పరీక్ష చేస్తాడు. అంటే ఇప్పుడు డాక్టర్ అన్నమాట, డాక్టర్లు పరీక్ష పరీక్ష చేస్తారు. దేవుడికి బయలుపరుస్తాడు. బాగుపడితే ఎలా ఉంటుందో, కుష్ఠరోగి బాగుపడకపోతే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో యాజకుడు తెలుసు. దేవుడు బైబిల్లో రాసి ఉంచాడు. అప్పుడు యాజకుడు చూస్తాడు, వాక్యం ప్రకారం చూస్తాడు. నువ్వు బాగుపడిపోయావని సర్టిఫికెట్ ఇస్తాడు. అది పట్టుకుని ఇంటికి వెళ్తే చేర్చుకుంటారు. ఊళ్ళో వాళ్ళు చేర్చుకోవాలని, ఇంట్లో వాళ్ళు చేర్చుకోవాలన్నా యాజకుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? ప్రభు నన్ను కరుణించమంటుంటే ప్రభు అంటున్నాడు, నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళి కనుపరుచుకో, యాజకుడి దగ్గరికి వెళ్ళి కనుపరుచుకో అన్నాడు. అంటే బాగైనోడే యాజకుడి దగ్గరికి వెళ్తాడు. కానీ ఇక్కడ యేసు అంటున్నాడు, వెళ్ళు యాజకుడి దగ్గరికి కనుపరుచుకో అంటున్నాడు అండి. వీళ్ళ నమ్మి యాజకుడి దగ్గరికి, అంటే దేవాలయంలోకి వెళ్ళిపోతున్నారు, యాజకుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కొంత లెక్క వెళ్ళగానే వాడు అంటున్నాడు, ఒరే నీ ముఖం బాగుందిరా, ఒరే నీ చేతులు బాగున్నాయిరా, ఒరే నీ చేతులు బాగున్నాయిరా, నీ ముఖం బాగుందిరా. ఒకరికొకరు చూసుకుంటులోకి అసలు కుష్ఠరోగి ఆనాలు కూడా లేదండి. ప్రైజ్లా అండి. యేసు మాట అంత ప్రభావం గలది, యేసు మాట అంత జీవము గలది,
యేసు మాటలో అంత స్వస్థత ఉంది. యేసు మాట చెలవిచ్చాడంతే, వెంటనే కూడా వాళ్ళ హృదయాల్లో విశ్వాసంతో వెళ్ళారు. ఎంతలెక్కి వెళ్ళారు? కొంతలెక్కి వెళ్ళారండి. సొద్దులైపోయారంట. ఈ యాజకుడి దగ్గరికి వెళ్ళలేదు, ఇక మధ్య దారిలోకి వెళ్ళినప్పటికే యేసు మాట నమ్మి వెళ్ళారు, బాగుపడ్డారు, బాగుపడిపోయారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎవరిని చూస్తారు వీళ్ళు? అంతకుముందు ఎవరిని చూశారు? ఎవరెవరిలో చూశారు. ప్రయోజనం లేదు. యేసుని చూశారు. వారి జీవితాలు బాగుపడ్డాయి, వాళ్ళ బ్రతుకులు బాగుపడ్డాయి, వారి జీవితాల్లో శాంతి కలిగింది, నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ హృదయంలో శాంతి, సమాధానం, నెమ్మది యేసుక్రీస్తులోనే ఉంది. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుందండి. మా ఇటు చూడండి అమ్మా, ఎందుకమ్మా అటు బుర్ర తిప్పేస్తావు? ఇందాక నిన్నే చూస్తున్నాను నేను. ఇటు చూడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది కదా, యోహాను సువార్త 14:27లో, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఎటువంటి శాంతి కలిగి ఉన్నాడో ఆ శాంతిని, ఆయనలో శాంతిని ఆయన యందు విశ్వాసం ఉంచినట్టు వారికి దయచేస్తున్నాడు. ఆ శాంతి అందుకునే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నాము, ఎందుకు వచ్చారు మీరు, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మీకు ఎవరైనా ఇది ఇస్తానన్నారా అని ప్రశ్నిస్తే, ఏవండి ఎందుకు వచ్చామో వచ్చాం, కానీ వచ్చిన తర్వాత ఏం జరిగింది. తర్వాత ఏమి ఇస్తానన్నా, ఏం చేస్తానన్నా, చంపేస్తానన్నా సరే యేసుప్రభుని విడిచిపెట్టే పరిస్థితులు. ఎందుకని? ఒక్కసారి ప్రభు దయాళుడని రుచి చూసిన తర్వాత ఏదైనా కానీ విడిచిపెట్టలేం. ఆయనలో ఉన్న అటువంటి శాంతి మన హృదయాలకు ఇస్తాడు. రెండోది, యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, చివరి మాట చదువుకుని ముగించుకుందాం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదివితే ఇంకొక మాట చెప్తాను చెప్పేసి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమైన సర్వలోకమునకును ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. అంటే దేశంతో ఎవరి నిమిత్తం లేదు, కులంతో మతంతో నిమిత్తం లేదు, భాషతో నిమిత్తం లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటి మానవ జాతి అంతటి కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి శరీరవతారుడుగా వచ్చి, ఆయన ఎందుకు వచ్చాడు అంటే ముందుగానే ప్రవక్తలు ప్రవచించినట్లుగా మానవులందరి పాపానికి పరిహారం కావాలి. మనకు పాపానికి పరిహారం కాకపోతే మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఆ నరక శిక్షను తప్పించాలి అంటే దేవుని క్రీస్తు రక్తము పరిశుద్ధమైంది. పరిశుద్ధ రక్తము ద్వారాగా పాపక్షమాపణ మనకు కలుగుతుంది. ఆ విధంగా ప్రభువు మనల్ని ప్రేమించాడు. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు అంటే తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం ఆయన్ని బలిగా చేశాడండి. ఆయన బలిగా చేయడానికి ఇష్టపడ్డాడండి. ఎందుకంటే మనం బలి కాకపోతున్నట్టు మనల్ని బ్రతికించడానికి, మనల్ని రక్షించడానికి, ఆ శాపగ్రస్తులని మనలను విమోచింపజేసి ఆయన రాజ్యమునకు వారసులుగా చేయటానికి, ఆయన కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుకనే ఆయన వైపు చూసినప్పుడు మనకేం కలుగుతుంది? యేసు వైపు చూస్తూ మన ముందున్న పందెములో ఓపికతో పరిగెట్టాలంట. అవునండి, యేసు వైపు చూస్తే రక్షణ కలుగుతుంది. భూ దిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపు చూడాలి. అందుకుని అన్ని కులాల్లో ఉన్నవారు, అన్ని మతాల్లో ఉన్నవారు, అన్ని దేశాల్లో ఉన్నవారు, అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టువారు, అన్ని జాతుల్లో ఉన్నట్టువారు రక్షించబడటమే కాదు, దేవుని సేవ చేస్తూ ఉన్నారండి. అవును పిల్లరా, కనుక ఎందుకు అంటే ఈ సత్యం ఏమండి, నీరు పల్లె మెరుగు నిజము దేవుడు. అబద్ధం ముందు ఊడ్చుట్టు వచ్చేద్దండి, నిజం గడప దాడుతులు కానీ సామెత అంటారు కదా, అలాగే యేసు ప్రభు సత్యం అని చెప్పాడు. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆలస్యం అవుతుంది. అబద్ధం లోకం చుట్టుకొచ్చేసిందండి, లోకమంతా తిరిగి వచ్చేసింది.
అయితే ఈ అసత్యమైన ఈ లోకంలో సత్యాన్ని ఏమండి సత్యముగా ఏమండి ప్రకటించబడడానికి టైం పడుతుంది. డూప్లికేట్ ముందు వచ్చేద్ది. బంగారం కనిపిస్తుందా బాగా? రోళ్ళు కనపడుతుందా? రెండు పక్కనెడితే దొంగలంట తలకాయలు బాగా పట్టుకుంటున్నారంట. బంగారం అని పట్టిపోతే అది రోళ్ళు అవుతుందంట. ఏమండి, బంగారం కంటే కూడా బాగుంటుందండి ప్రారంభంలో. ఏంటి? రోళ్ళు గోల్డ్. ఈ రోళ్ళు గోల్డ్, ఈ బంగారం వచ్చిన తర్వాత రోళ్ళు గోల్డ్ ఏమవుద్ది? వెళ్ళిపోద్ది. సత్యం వచ్చిన తర్వాత అసత్యం ఏమవుద్ది? వెళ్ళిపోద్ది. ఈ మధ్య ఒక వార్త మీరు విన్నారో లేదు కానీ, మన మోడీ గారికి సైంటిస్టులు, ప్రపంచంలోని సైంటిస్టులు అందరూ ఏకమై సర్వే చేశారంట. సర్వే చేస్తే, మన భారతదేశం గురించి సర్వే చేస్తే, మనం భారతదేశంలోని ఈ వీళ్ళు సైంటిస్టులు ఒక లెటర్ ఇచ్చారంట అండి ఆయనకి. ఏమని ఇచ్చారు అంటే, ఏమండి, 50 సంవత్సరాల కల్లా భారతదేశంలో యేసు ప్రభు నమ్ముకోలేనుడు ఒక్కడో ఉన్నాడంట. ఒక్కడు కూడా ఉండడు. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉన్నాడు. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్మి తీరతారని వాళ్ళ యొక్క సర్వే చేశారంటండి ఈ సైంటిస్టులు. చేసి మోడీ గారికి ఇచ్చారంట అండి. దీన్ని ఈ మధ్యలో ఏమండి తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి కారణం అంటే, ఏమండి, నిజము దేవుడు ఎరుగు, నీరు పల్లానికి వెళుతుంది. అలాగని సత్యము గెలుస్తుంది. సత్యమే దేవుడై ఉన్నాడు. ఆ సత్యం ఎవరో లోకానికి అర్థం కాదు. ఆ సత్యమే నేనని యేసు చెప్పాడు. ఆయన వైపు చూడాలి. సత్యం వైపు మనం చూసినప్పుడు ఆయన అన్నాడు, మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని నడిపిస్తాడు సర్వసత్యములోకి. ఆ సర్వసత్యం నడిపించబడాలంటే సత్యమైనటి ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచుదాం. దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని అందరినీ కూడా రక్షించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని చిన్న కార్యక్రమం ఉంది, అంటే వారికి ప్రార్థన చేయవలసి ఉంది. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దామండి. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మొదటగా ఒక్క మాట ప్రార్థన చేద్దామండి. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. లక్ష్మి వచ్చి ప్రార్థన చేయమో, చిన్న ప్రార్థన చేయమో, వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేయం. తర్వాత పరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా. అయా ఈ పునరుద్ధ దినాన ఈ విధంగా మరలా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని, అయా మాకున్న పరిస్థితులను బట్టి, అయా మేము దేవా ఎంతో ఇబ్బంది పడుతున్నామని, మా సమస్యలను బట్టి ప్రభా మేము వెనుకడుగు వేస్తున్నామని ప్రభా నాయన తండ్రి మమ్మల్ని భయపడకు అని ప్రతి దినము మాతో మాట్లాడుతూ, అయా ఈ దినము నన్ను ప్రభా నాయన ఇక్కడ వచ్చిన వారిని అందరినీ బలపరిచినందుకు నీకు వందనాలు. అవును ప్రభా, ప్రతి ఒక్కరి హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు నాయన. మేము ఏ సమస్యతో ఏ బాధతో వచ్చామో సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభా. ఈ దినము మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, ఏ సమస్య ఎంత దేవా పెద్దదైనప్పటికీ చిన్నదైనప్పటికీ ప్రభా నాయన తండ్రి నీ వైపే చూస్తూ మా జీవితాన్ని ముందుకు కొనసాగించాలని, సమస్యలను బట్టి మరింతగా ప్రభా మేము బలపడటానికి నీ వైపే చూడాలని, నా వైపే చూడు రక్షణ పొందండి, నేను తప్ప వేరే దేవుడు లేడని ప్రభా నీ వాక్యానుసారముగా నాయన తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అవును నాయన, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నాయన, నిరీక్షణ లేనప్పటికీ ప్రభా అబ్రహాము ఏ విధముగా నీ మీద దేవా ఆధారపడి ప్రభా దేవా 100 సంవత్సరాలకి ఇచ్చిన బిడ్డను ప్రభా బలివ్వటానికి ఏ విధముగా నాయన నీ వైపే చూసి దేవా నీ మీదే నమ్మకం పెట్టుకొని ఏ విధంగా వెళ్ళి ఉన్నాడు నాయన. మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నాయన, మా కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభా నీ వైపే చూస్తూ మరింతగా మేము బలపడటానికి నీ కృపను మాకు దయచేయండి నాయన. దేవా రానున్న దినాల్లో ప్రభా నాయన దేవానాయన తండ్రి ప్రభా నీకు ఉపయోగపడే వారిగా నాయన తండ్రి, పరిస్థితులను బట్టి వెనక్కి జారిపోయే వారిగా దేవా మొదటివారు కడపటివారు మొదటివారు అవుతారు అన్నట్టు కాకుండా ప్రభా దేవా నువ్వు ఇచ్చిన విశ్వాసాన్ని ప్రభా రక్షణను మేము గట్టిగా పట్టుకొని కాపాడుకొనుటకు నీ కృపను మాకు ఎల్లప్పుడూ దయచేయమని, ఇంతవరకు తోడున్నా ఇక ముందును తోడుండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మీరందరూ కూడా ప్రార్థన చేయమని కోరేవారు కదా, ప్రార్థన చేశారు. అలాగే మంచి బిడ్డని, వారికి ఒక పాపను దేవుడు వారి ప్రేమకు గుర్తుగా చక్కని బిడ్డని ఇచ్చారు. దాంతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాలని ఈరోజు వారు చేతపరుచుకున్నారు, మన మధ్యకు వచ్చారు.
వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి ఇచ్చినట్టు ఆ పాప కూడా ఆ బిడ్డ జీవితకాలం అంతా మంచి ఆయురారోగ్యాలు కలిగి, అలాగే ఇరువురు కూడా మంచి జాబులు కలిగి ఉన్నారు. ఆ జాబుల్లో కూడా దేవుడు వారిని దీవించినట్లుగా. రెండోదిగా మరి సోనికి ఇచ్చినట్టు తన భర్త ఎవరు అంటే మన ప్రవీణ్ గారు ఉన్నారు కదా, దివ్య భర్త ప్రవీణ్ గారు ఉన్నారు కదా, ఆయనకి 4 మామయ్యలు. అంటే వాళ్ళ అమ్మగారికి 4 అన్నయ్యలు అన్నమాట. అందులో ఒక మామయ్య గారు అబ్బాయి గారు ఈయన. ఆ విధంగా ఆ కోణంలో బంధువులు అన్నమాట. ఆ విధంగా దేవుడు అలా విధంగా సిద్ధపరిచాడు, మంచి జతను సిద్ధపరిచాడు, చక్కని కుటుంబం. దేవుడు ఆ విధంగానే 2 కుటుంబాలను కూడా దేవుడు కృప చూపించాడు. ఈ విధంగానే మరి పాపనిచ్చాడు దేవుడు. గర్భఫలంగా మొదటి బహుమానంగా ఒక ప్రమోషన్గా దేవుడు వారికి ఇచ్చాడు. పాపార గారికి కూడా ప్రమోషన్ ఏంటంటే ఆయన తాతయ్య అయ్యాడు కదా, మంచిది. కాబట్టి ఆ కుటుంబం కోసం, అలాగే వీరమ్మ నాన్నగారు వారి కుటుంబం కోసం 2 అన్నదమ్ములండి. ఈయన చిన్న ఆయన, పెద్దానికి కూడా ఒక బాబు, వీరికేం పాప. వాళ్ళ ఇంట్లో కూడా చాలా సంతోషం అయింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నగారికి ఆడపిల్ల అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మా చేష్ట ఉంది కదా, వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. చాలా ప్రేమతో వాళ్ళు సేవ తీస్తూ ఉంటారు. కనుక నిజంగా వాళ్ళకి కూడా గొప్ప సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. పాపర గారికి అయితే ఇదే మరి మొదటి బహుమానం. ఏమండి, వీళ్ళ ద్వారా దేవుడు ఆయన గిఫ్ట్ ఇచ్చాడు. తాతయ్య అయిపోయాడు. ఇప్పుడు దాకా మనతో పాటు ఒక యవనస్తుడుగా ఉన్నాడు, ఇప్పుడు తాతయ్య అయిపోయాడు. ఇక తాతను వచ్చి చిన్నపిల్లలు కూడా ఆయన్ని అమ్మాయి కానించి ఇంతవరకు అంకులేని వారు కదా, చిన్నపిల్లలు తాతను వచ్చి, ఎందుకంటే తాత అయ్యాడు కాబట్టి. దేవుడికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. అయితే మనం అందరం కూడా వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి లేచి నించుంటారా? నించో మళ్ళా ప్రార్థన చేద్దామండి. అందరూ ప్రార్థన చేద్దాం. మీరు కూడా నిలబడి ప్రార్థన చేస్తే బాగుంటుంది. అందరూ నిలబడదాం. మీ చేతులు అటువైపు తిప్పి మరి సోని అలాగే రాము గారు వారి ఇరువురు కొరకు ప్రార్థన చేద్దాం. వారి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి కూడా మంచి ఆరోగ్యాలు, తల్లి గారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ప్రార్థన చేద్దాం. స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు ప్రభువా. నీ సంకల్పాన్ని బట్టి, నీ కృపను బట్టి ఈ రీతిగా వారి ఇరువురిని కూడా జతపరిచారు నాయనా, కుటుంబంగా కట్టారు. అంతేకాకుండా ప్రభువా మరి ఆ విధంగా కుటుంబంగా ముందుకు సాగుతూ ఉండగా వాళ్ళ ప్రేమకు గుర్తుగా చక్కని బిడ్డనిచ్చారు తండ్రి. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు ప్రభువా. అయితే ఆ బిడ్డను దీవించు నాయన, ఆశీర్వదించు తండ్రి. మనుషుల దయ్యందును, దేవుని దయ్యందును, జ్ఞానమందును, వయసందును ఆ బిడ్డను వర్ధిల్లా చేయండి. కన్నా తల్లిదండ్రులు ఇరువురికి కూడా ఆయురారోగ్యాలను ఇవ్వండి. వారు చేస్తున్న జాబుల్లో కూడా తోడై ఉండి ఇంకా ఉన్నతమైనటి మంచి స్థితికి వారిని తీసుకువెళ్ళండి ప్రభు. వారికి కూడా నీ గొప్ప రక్షణ భాగ్యం దయచేసి నాయన, వారి వెనుక 2 కుటుంబాల్లో కూడా గొప్ప సంతోషం ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రం. ఆ 2 కుటుంబాలను కూడా దీవించు నాయన, ఆశీర్వదించి రక్షించండి ప్రభువా. ఇగో సంఘం అంతా కలిసి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుండగా దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. రోజున 2 చోట్ల పంపించాను. దివ్య లేదు కాబట్టి 2 చోట్లకి వెళ్ళి వాకింగ్ చెప్పమని విశ్వాస గారి ఇద్దరు పంపించాను. కాబట్టి పాపార గారు లేరు, ఉండాలి, కానీ సరేనని మీరు ఉన్నారు కదా అని చెప్పారు. సరే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఇదిగో నాయన చంటి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం నీ లేఖనం చెప్తుంది. అట్టి బహుమానాన్ని నీ బిడ్డలకు ఇచ్చారు. అందును బట్టి స్తోత్రం. అయితే ఈ బిడ్డ తండ్రి మీ చేతులకు అప్పగిస్తుండగా దీవించు నాయన, ఆశీర్వదించు తండ్రి. ఆయురారోగ్యాలను ఇవ్వండి. దుష్టుడు ముట్టకుండా ప్రభు, ఆ దుష్టుని చూపు ఈ బిడ్డ మీద పడకుండా నీ కంచె ఉంచండి, నీ కాపుదల ఉంచండి. మనుషుల దయందు, దేవుని దయందు, జ్ఞానమందు, వయసందు వర్ధిల్లా చేసి ఈ బిడ్డ జీవితకాలం అంతా కూడా మీ కృపా కాపుదల ఉంచమని, ఆశీర్వదించమని, రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం కూర్చోండి. ఆయన పంచుతూ ఉండగా తీసుకోండి అమ్మా.
ప్రార్థన చేసుకుని ముగించుకోవచ్చు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మా ప్రభువా, మా పరలోక తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ సమయంలో ఇంతవరకు నాయనా నీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచారు. ప్రారంభము నుండి చివరి వరకు మీ కృపలో జ్ఞాపం చేసుకునేందుకు స్తోత్రం ప్రభువా. ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు ప్రార్థన ఆలకించావు, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు తండ్రి. ఆరాధన చేస్తూ ఉండగా ప్రభు ఆరాధించినట్టు బిడ్డలందరినీ ఆశీర్వదించు తండ్రి. నీ వాక్యాన్ని ఎంతో ఆస్వాదించారు. నీ వాక్యాన్ని ఎవరైతే ఆస్వాదించారో వారందరూ హృదయాల్లో నెమ్మది దయచేయండి, సమాధానం దయచే తండ్రి. ప్రభువా, వారి పట్ల దయ చూపించండి. అలాగే ఈ వారమంతా కూడా ప్రభువా కాసి కాపాడండి. గడిచిన వారమంతా కాసి కాపాడారు. అలాగే ఈ వారమంతా కూడా మరి నీ బిడ్డలు కొంతమంది నాయన చేతి పని చేసుకునే వారు ఉన్నారు. వారి చేతి పనులను దీవించండి, రెక్కలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. కొంతమంది ఉద్యోగాలు చేసుకునే వారు ఉన్నారు, వారి ఉద్యోగాల్లో తోడై ఉన్న. కొంతమంది వ్యాపారాలు చేసుకునే వారు ఉన్నారు, వారి వ్యాపారాలు దీవించండి. కొంతమంది బిడ్డలు చదువుకుంటున్నారు, వారు ఉన్నతమైన చదువులు చదవటానికి తగిన కృప దయచే తండ్రి. కొంతమంది చదువులు పూర్తి చేసుకుని ప్రభు నిరుద్యోగులుగా ఉన్నారు, వారికి తగిన పని, తగిన జాబులు ఇప్పించు నాయన. అలాగే ప్రభువా, యవనస్తులు ఉన్నారు తండ్రి. యవనస్తులు ప్రభువా నేటి కాలంలో చుట్టుపడుతున్నారు, నీలో స్థిరపరచు తండ్రి. చాలామంది యవనస్తులు ప్రభువా వివాహం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కొరకు ఎవరిని సిద్ధపరిచారో తగిన బిడ్డను సిద్ధపరిచి జతపరచండి ప్రభువా. కుటుంబాలుగా కట్టండి నాయన. జతపరచబడిన వారికి ఎవరైతే బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారో గర్భఫలాన్ని ఇవ్వండి నాయన. వారి గర్భాన్ని ఆశీర్వదించండి. అలాగే బిడ్డలు కలిగిన వారికి, తల్లి బిడ్డలకు, ఆ కుటుంబ సభ్యులకు అందరికీ నీ ఆశీర్వాదం, నీ దీవెన దయచేయమని. అలాగే ఈ వారమంతా కూడా నీ బిడ్డలు వారి ప్రయాణాల్లో తోడై ఉండిన ప్రభువా. వారు వెళ్ళేటప్పుడు, వారు వచ్చేటప్పుడు కూడా ఏ ప్రమాదాలకు గురి కాకుండా, ఎటువంటి అవంతరులు ప్రభు జరగకుండా, ఎటువంటి దుర్యాత్రలు మేము వినకుండగా తండ్రి కాపుదల ఉంచు ప్రభువా. ఉద్యోగాల నిమిత్తం కానీ, వ్యాపారాల నిమిత్తం కానీ, వారి పనుల నిమిత్తం కానీ, దేని నిమిత్తమైనా వారి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు మళ్ళీ అదే ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా నీ బిడ్డలకు కాపుదల ఉంచు తండ్రి. ఈ భయంకరమైన దినాలు, బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి ఎలా వస్తున్నారో అర్థం అవట్లేదు, చాలా భయంకరంగా ఉంటున్నాయి ప్రభువా. ఇలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డలకు అందరికీ, వీరికే కాదు వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న అందరికీ కూడా వారి రాకపోకల్లో నీ కాపుదల ఉంచి దీవించమని. నీ రాకడ ఆలస్యమైతే వచ్చే వారం మేమందరం ఇలా కూడుకునేటట్లు కృపనివ్వండి ప్రభువా. ఈ నెలాఖరు ప్రభువా మంగళవారం రాత్రి ఆన్లైన్ ప్రేయర్ జరుగుతూ ఉండగా నీ బిడ్డలైనటువంటి వారిని సిద్ధపరచు తండ్రి. అవకాశం ఉంటే వారు అందరూ ఆ సమయాలను బట్టి అందరూ పాలు పొందడానికి వారికి తగిన మనసు ఇవ్వండి, మహిమ తెచ్చుకోండి. రెండో శనివారం అత్తిల్లో జరగబోతున్నట్టు ఆ బహిరంగంగా జరగబోతున్నట్టు ఆ సభ ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అద్భుతముగా ఆశీర్వాదకరం జరిగినట్లుగా ఈ లోపల ఆ సువార్త దండయాత్రలు తోడై ఉండి దీవించి మహిమ తెచ్చుకోమని. ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదై ఉన్నది. ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు, నీ యందు విశ్వాసముంచిన వారికిని
ప్రభువా ఇగో నూతనంగా వచ్చినటువంటి దంపతులకును వారికి ఇచ్చిన బిడ్డకును సర్వదా తోడై ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ శుభాలు.